హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 ఫస్ట్ సెషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయితే చాలామంది మైండ్లో ఇప్పుడున్న డౌట్ ఏంటంటే నాకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది. ర్యాంకులు అయితే ఇప్పుడు ఎవరు మీ అందరికీ తెలిసిందే. సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత ఏప్రిల్లో అప్పుడు ఆ పర్సెంటేజ్తో పాటు ర్యాంకులు కూడా కలిపి ఒకేసారి ఇస్తారు. అయితే ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది పేపర్లు ఎలా ఉన్నా కొంతమంది ఈజీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టఫ్గా ఫీల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క సెషన్లో ఒక్కో రకంగా ఉంది. ఏ రోజు పేపర్లు ఎలా ఉన్నది మీకు వీడియోలు చేసి పెట్టాను. సో కట్ ఆఫ్ అనేది యావరేజ్గా ఎంత ఉండొచ్చు, ఇది మనం డైరెక్ట్గా మాట్లాడాలంటే స్టాటిస్టికల్గా మాట్లాడితేనే కరెక్ట్ అని లాస్ట్ 5 years డేటా కేటగిరీ వైజ్గా రాయటం అయితే జరిగింది. సో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందా అంటే ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసినా తక్కువ మంది రాసినా కట్ ఆఫ్లో అయితే పెద్ద తేడా అయితే ఎప్పుడూ కూడా ఉండదు. ఎందుకంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. ఈ సంవత్సరం కూడా చాలామంది స్టూడెంట్స్తో మనం డిస్కస్ చేసిన తర్వాత మా కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా జనరల్గా ఎప్పుడు కూడా కట్ ఆఫ్ దగ్గరగా అంతే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను కట్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పట్లేదు, ఎన్ని మార్కులు వస్తే మనం అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతాం అనేది మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయినంత మాత్రాన మనకి ఎక్కడా కూడా ఎన్ఐటీల్లోనూ ట్రిపుల్ సీట్లు అయితే రావు. కట్ ఆఫ్కు దగ్గరలో ఉంటే సరిపోదు. మనకి మంచి పర్సెంటేజ్ 99%, 98.8 అట్లా వస్తే ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి కాలేజీల్లో. బట్ కట్ ఆఫ్ దాటిన వల్ల ఉపయోగం ఏంటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి మనం ఎలిజిబుల్ అవుతాం అంతవరకే. కాబట్టి ఇది జస్ట్ మనం ఎలిజిబుల్ అవుతామా లేదా అనుకోవటం మాత్రమే. ఇది నేను కొంతమంది దీనికన్నా తక్కువ స్కోర్ ఉన్నా కంగారు పడిపోకండి. మనకి ఇంకా ఇంకొక అటెంప్ట్ ఏప్రిల్లో ఉంది, అప్పుడు బాగా ట్రై చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఎలాగో రాస్తారు కాబట్టి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మళ్ళీ ఒకసారి ఆబ్జెక్ట్ ఒకసారి గట్టిగా ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకొని అడ్వాన్స్కి అయితే క్వాలిఫై అవ్వచ్చు. అడ్వాన్స్ ఎగ్జామ్లో మన టాలెంట్ అయితే చూపించుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు తక్కువ స్కోర్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే తప్పకుండా మీకు సెకండ్ సెషన్లో ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. సో నేను అనుకుంటున్న కట్ ఆఫ్ ఏంటంటే లాస్ట్ 2019 నుంచి 2023 వరకు వచ్చిన కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీలో చూస్తే 89, 90, 87, 88, 90% ఇవన్నీ. ఈ పర్సెంటేజ్ రావాలంటే 87 నుంచి 90 వరకు మార్క్స్ వస్తే సరిపోతుంది లాస్ట్ 5 years డేటాలో. బట్ ఈ సంవత్సరం కూడా సేమ్ అదే సరిపోతుంది. నేను ఒక 2-3 మార్క్స్ ఎక్కువే చెప్తున్నానండి. దానివల్ల స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారనే ఉద్దేశంతో 95 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఎవరైనా ఉన్నట్లయితే 95 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఓపెన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి 95 మార్క్స్ వస్తే ఖచ్చితంగా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి అయితే ఎలిజిబుల్ ఉంటారు. అయితే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ మరి దీనికంటే? నా ఉద్దేశం కూడా ఈ సంవత్సరం 91, 92 లోపలే ఉంటుందేమో అనేటువంటిదే నా ఫీలింగ్. పేపర్లు ఎంత ఈజీగా ఉన్నా అని కొంతమంది ఫీల్ అయినా 95 మార్క్స్ నుంచి 100 లోపే, 100 బిలో వచ్చిన ప్రతి స్టూడెంట్ అంటే 95 నుంచి 100 వచ్చిన ప్రతి స్టూడెంట్ డెఫినెట్గా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారనేది నా ఫీలింగ్. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చూసినట్లయితే లాస్ట్ 5 years డేటా చూసినట్లయితే 78 అనేది హైయెస్ట్. నా ఎక్స్పెక్టేషన్ కూడా ఏంటంటే 85 మార్క్స్ కనుక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న స్టూడెంట్కి మీకు 85 మార్క్స్ కనుక వస్తూ ఉన్నట్లయితే మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఓబీసీ స్టూడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే 82 మార్క్స్ వస్తాయి. అంటే కట్ ఆఫ్ కూడా మార్క్స్ పర్సెంటేజ్ ఇక్కడ దగ్గరగా ఈక్వల్ ఉంటాయి. ఈ మార్క్స్కి వేరే మార్క్స్కి అయితే అంత ఉండవు. ఇప్పుడు మన 190 మార్క్స్ వచ్చిందంటే 190% ఉన్నది కదా. ఇక్కడ ఈ స్కోర్ వచ్చినప్పుడు ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి బల్క్గా పర్సెంటేజ్ మార్క్స్కి దగ్గరగా అంతే ఉండొచ్చు. సో 82 మార్క్స్ మ్యాక్సిమం నేను అనుకోవటం. 85 అనుకోండి, 85 మార్క్స్ వస్తే ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా స్టూడెంట్ అయినా ఖచ్చితంగా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన లాస్ట్ 5 years డేటాలు మనం చూస్తే 54 అనేది హైయెస్ట్ పర్సెంటేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 65 మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఐఐటి అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 60 మార్క్స్ వస్తే ఐఐటి అడ్వాన్స్ రాయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. అయితే మరి పీడబ్ల్యూడి సంగతి పరిస్థితి ఏంటంటే పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం కూడా 0.01 ఇట్లాగే ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్ అనేది 0.1 అనుకోండి. 0.1 రావాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి? జనరల్గా ఒక 15-20 మార్క్స్ వస్తే సరిపోతుంది. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. ఎందుకంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు ఈ మార్క్స్ అందరూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఓపెన్ కేటగిరీలో 95 అనుకున్నా, నాకు 98 మార్క్స్ వచ్చినాయి. దానివల్ల నాకేం ర్యాంక్ రాదు. ర్యాంక్ వస్తుంది ఏదో 1,00,000-2 లక్షలు ర్యాంక్ వస్తుంది, దానివల్ల నాకు సీట్ రాదు. కానీ పక్కన 95 వచ్చిన వాడికి 195 వస్తే స్కోర్ ఉంటే మంచి పర్సెంటేజ్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో ఈ కట్ ఆఫ్ దాటినందువల్ల జస్ట్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయగలడానికి నేను ఎలిజిబుల్ అయ్యానంటే ఒక హ్యాపీ ఫీలింగ్. సో ఇది కట్ ఆఫ్ ఇలా ఉంటుందని నా ఆలోచన. ఇందులో ఎవరిని తక్కువ చేయడానికో ఎక్కువ చేయడానికో నేను చెప్పిన కట్ ఆఫ్ కాదు, లాస్ట్ 5 years డేటా బేస్ చేసుకొని మాత్రమే చెప్పాను. ఒకవేళ మీకు స్కోర్ కన్నా తక్కువ వచ్చి ఉంటే నథింగ్ టు వర్రీ, నెక్స్ట్ సెషన్లో బాగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి.
లేదు ఇప్పుడు 120 మార్క్స్ వస్తున్నాయి ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, ఇంకొక 10-15 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి సెకండ్ సెషన్లో. ఎక్కడో చోట ఈ పర్సెంటైల్కి రాకపోయినా ఆ పర్సెంటైల్ కన్నా మనకి మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇంకా మాట్లాడుతూనే ఉందాం. రైట్, థ్యాంక్ యూ.